తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల అకౌంట్లలో మనకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ 2025 జూన్లో ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది తల్లుల అకౌంట్లలో డబ్బులు అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. ప్రభుత్వం 15,000 రూపాయలు ఇవ్వాలని ప్రకటించినప్పటికీ 13,000 రూపాయలు అయితే తల్లుల అకౌంట్లో జమ కాగా మిగిలిన 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణ కోసం వాళ్ళు కేటాయించడం జరిగింది. అయితే ఈ స్కీమ్ ద్వారా మొదటి విడతలో డబ్బులు అందుకోని వాళ్లకు రెండో విడతలో డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా కొంతమంది అకౌంట్లకు పేమెంట్ జరగకపోవడంతో ప్రభుత్వం వారికి మరో అవకాశం కల్పించింది. ఏ విద్యార్థులకైతే పేమెంట్ ఫెయిల్ అవుతుందో వారి తల్లుల బ్యాంకు వివరాలను నవంబర్ 13, 2025 లోపు అప్డేట్ చేసుకోవాలి అని ప్రభుత్వం చెప్పడం జరిగింది. చాలామందికి బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా ఐఎఫ్సి కోడ్ మారింటుంది. అలా బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా ఐఎఫ్సి కోడ్ మారినట్లయితే వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయం లేదా మీ బ్యాంకుకు వెళ్ళి మీ బ్యాంకు దగ్గరకు కానీ మీరు సచివాలయం దగ్గరకు కానీ వెళ్ళి అక్కడ ఉన్న సిబ్బందిని మీరు అడగాల్సి ఉంటుంది. అక్కడ సచివాలయ సిబ్బంది ప్రతి అర్హురాలిని గుర్తించి వివరాల సవరణకు సహాయం చేస్తారని అధికారులు ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ సచివాలయం కానీ మీ బ్యాంకు దగ్గరికి కానీ వెళ్ళి మీరు అక్కడ మీ డీటెయిల్స్ని అయితే మళ్ళీ రీఎంటర్ చేసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ అయి ఉంటే వాటిని కూడా రీఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి అర్హత పొందడానికి మీ తల్లి బ్యాంకు ఖాతా ఆధార్తో ఎన్పిసిఐ లింకింగ్ చేయడం చాలా ముఖ్యమని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది బ్యాంకు బ్రాంచ్లో లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా మీరు దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. లింకింగ్ స్టేటస్ని కూడా తెలుసుకోవడానికి మీరు అక్కడ ఎన్పిసిఐ అధికారిక వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎన్పిసిఐ అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసినా కూడా మీరు మీ లింకింగ్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు మీ సేవా కేంద్రాల ద్వారా కూడా అక్కడ మీరు మీ ఎన్పిసిఐ కంప్లీట్ అయిందా లేదా అనేది, మీ ఆధార్ లింకింగ్ కంప్లీట్ అయిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వీటితో పాటు తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హత జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న వెబ్సైట్ని ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ స్టేటస్పై క్లిక్ చేస్తే అక్కడ పైకి స్క్రోల్ చేసి మీరు ఆధార్ నంబర్ని అలాగే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి అక్కడ వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు అర్హులా కాదా అన్నది మీకు అక్కడ స్క్రీన్పై కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇన్ఎలిజిబుల్ అయితే మీకు అక్కడ రీజన్ కూడా కనిపించడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.